హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 27th మార్చు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనకి ఈరోజు బోర్డు అందుబాటులో లేదు, A to Z రికార్డ్లో యాప్లో క్లాస్ చేస్తున్నా. సో రేపటి కరెంట్ అఫైర్స్ పోస్ట్పోన్ చేస్తే 2 days కరెంట్ అఫైర్స్ పెండింగ్లో ఉంటుందని చెప్పేసి యాప్లో క్లాస్ చేస్తున్నా. సో మనకి బోర్డు అనేది కంఫర్ట్గా ఉంటుంది ఎప్పటికైనా. సో ఫస్ట్ చూస్తే మనకి ఈరోజు నియామకాలు కనీసం ఒక 10 అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫేమస్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకు సదానంద్ అని చెప్పేసి వచ్చిండు. సో మహారాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సదానంద్ వసంత్ అని చెప్పేసి, సో వెరీ ఫేమస్ నియామకం అండి. క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ ఆమోదించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ కాబట్టి పేరు గుర్తుపెట్టుకోవాలి, సదానంద్ అని చెప్పేసి. సో మనకి ఇంపార్టెంట్ నియామకాల కిందికి వస్తుంది. సో మనం ఎన్ఐఏ చూస్తే ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది సో మనకి ఈ 2008లో November 26న ముంబై ఉగ్రదాడి అని చెప్పేసి జరుగుతుంది. ఈ ఉగ్రదాడి అనంతరం భారతదేశంలో ఉగ్రవాదం యొక్క నిర్మూలన కోసం ఒక సంస్థ పనిచేయాలని చెప్పేసి మనము దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. త్రూ ది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 అని చెప్పేసి చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి ఇది చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వెరీ వెరీ ఫేమస్. మనకి లక్ష్మీకాంత్ పాలిటీలో ఈ చాప్టర్ ఉన్నది. ఇది ఫస్ట్ మనకి ఎందుకోసం ఏర్పాటైందంటే కేవలం ఉగ్రవాదం కోసం అని చెప్పేసి ఏర్పాటైంది 2008లో. అయితే ఇన్ఫ్యాక్ట్ 2019 మనం సవరణ చేసుకున్నాము, పరిధిని విస్తృతం చేసినాము. ఉగ్రవాదంతో పాటు ఒక 4 అంశాలు మనం కొత్తగా చేర్చుకున్నాము. అవి ఫస్ట్ చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం, మానవ అక్రమ రవాణా అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ ఫేక్ కరెన్సీ అని చెప్పేసి. థర్డ్ది నిషేధిత ఆయుధాల అమ్మకం కానీ కొనుగోలు చేస్తే ఎన్ఐఏ పరిధి కిందికి వస్తుంది. ఫోర్త్ది మనకి సైబర్ అటాక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇవి మనకి 4 అంశాలు ముఖ్యంగా ఎన్ఐఏ పరిధిలోనికి మనము తీసుకొచ్చినాము త్రూ ది 2019 అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వచ్చింది. దాంతోపాటు ఈ దేశంకి వ్యతిరేకంగా ఎవరన్నా విదేశీయులు పనిచేస్తే వాళ్ళకు కూడా మనం వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు త్రూ ది 2019 సవరణ చట్టం ద్వారా. అంతకుముందు దేశీయులకు మాత్రమే వర్తించేది. 2019 సవరణ ద్వారా దేశానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా భారతదేశం యొక్క భూభాగం వెలుపల కూడా ఈ చట్టం మనము అప్లికేబుల్ చేస్తున్నాము. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఎన్ఐఏ పరిధి అనేది ఉగ్రవాదంతో పాటు 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మానవ అక్రమ రవాణా అని చెప్పేసి, ఫేక్ కరెన్సీ అని చెప్పేసి, ఆయుధాల కొనుగోలు అమ్మకం అని చెప్పేసి, సైబర్ అటాక్స్ అని చెప్పేసి 4 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సో మనకి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇంకొక చట్టం మనకి వార్తల్లో ఉంది, 1951. సో 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి మనం సెక్షన్ నెంబర్ 14ని ఇంత డిస్కస్ చేసి ఉన్నాము. సెక్షన్ నెంబర్ 123 వార్తల్లో ఉంది. సో 123 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి మనము సో మతం ఆధారంగా, కులం ఆధారంగా, జాతి ఆధారంగా, భాష ఆధారంగా ఓట్లు అడిగితే అది ఎన్నికల కరప్ట్ ప్రాక్టీస్ కిందికి వస్తుంది. కరప్ట్ ప్రాక్టీస్ కనుక ప్రూవ్ అయితే గిట్ట సో ఎన్నికల సంఘము ఆ అభ్యర్థిని పోటీ చేయకుండా 6 years పాటు మనకి బ్యాన్ చేయవచ్చు. సో ఇది కరప్ట్ ఎలక్టరల్ ప్రాక్టీస్ కింద రుజువు గిట అయితే గిట 6 years పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నది. సో నెక్స్ట్ చూస్తే అంటే సెక్షన్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి, 123 అనేది కరప్ట్ ప్రాక్టీస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు చెప్పింది కాబట్టి సో యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా యాక్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో చట్టం ఏంటి అంటే యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి ఇది 2004లో వచ్చింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్ కొట్టిపడేసింది. సో ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కొట్టిపడేసింది. సో ఎందుకోసం అంటే సో మన సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే మత విద్య కోసం అని చెప్పేసి మదర్సా బోర్డుని ఏర్పాటు చేసింది. సో మన వెంటనే గుర్తుకొస్తుంది మన భారతదేశం అనేది సో లౌకికవాదం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో లౌకికవాదానికి ఇది వ్యతిరేకం అని చెప్పేసి సో మనకి సెక్యులరిజం అనేది పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి సో మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది మత విద్య కోసం ఎటువంటి బోర్డుని ఏర్పాటు చేయొద్దు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఏర్పాటు చేసింది కాబట్టి ఇది బిఎస్టీని ఉల్లంఘన చేస్తుంది, అది ఒక కారణం అని చెప్పేసి కొట్టిపడేసింది. ఇంకోటి 21A మనకి విద్యా హక్కు గురించి చెప్తుంది.
అంటే ఇక్కడ చూస్తే మనకు ముఖ్యంగా ఇక్కడ విద్యా హక్కు అంటే ఈ మదర్సా లోపల మనకు సైంటిఫిక్ టెంపర్ని ఇన్ఫ్యాక్ట్ నేర్పరు వీళ్ళు. సో విద్యా హక్కు కూడా వాళ్ళకి ఉల్లంఘన అవుతుందని చెప్పేసి కొట్టిపడడం జరిగింది. సో ఆర్టికల్ నెంబర్ 21A ఉల్లంఘన చేస్తుంది, బేసిక్ స్ట్రక్చర్ అయిన సెక్యులరిజాన్ని కూడా ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్ అనేది కొట్టిపడేసింది. సో మొత్తం సారాంశం అయితే మనకు అదే. అయితే లౌకత్వం అనేది మనకు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పింది అంటే మొత్తం మనకు 3 కేసులు కనిపిస్తున్నాయి. యాజ్ పర్ హిందూ ఆర్టికల్ ప్రకారం చూస్తే మనకు 2 కేసులు తెలుసు ఆల్రెడీ. వెరీ ఫేమస్ ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి తెలుసు, వెరీ ఫేమస్ కేశవానంద భారతి అని చెప్పేసి తెలుసు. ఇవి 2 కాకుండా మనకి సర్దార్ సాహెబ్ వర్సెస్ బాంబే అని చెప్పేసి కూడా సో లౌకత్వం అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అట. ఈ 3 కేసుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. హిందూ పేపర్లో వచ్చింది అంటే ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి ఫోకస్ చేస్తుంది. సో మనకి ఏంటి ఇక్కడ ప్రశ్న అనేది, ఈ మదర్సా బోర్డు అంతా మర్చిపోండి, కానీ లౌకికత్వం అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో అంతర్భాగం అని చెప్పేసి ఏ కేసుల్లో ప్రస్తావన తీసుకొచ్చింది అంటే మనకు సర్దార్ సాహెబ్ కేసు, కేశవానంద భారత్ కేసు, ఎస్ఆర్ బొమ్మే కేసు అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇస్మాయిల్ ఫరూక్ అని చెప్పేసి అది కూడా కొద్ది వరకు కేసు ప్రస్తావన తీసుకొస్తుంది. లౌకికత్వాన్ని ఇస్మాయిల్ ఫరూక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి హిందూ పేపర్లో ఇవ్వలేదు, బట్ మనకి జనరల్ పాలిటీలో వస్తుంది. ఇస్మాయిల్ ఫరూక్ కేసు కూడా లౌకికత్వం అనేది భారతదేశం యొక్క రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మరి మదర్సా బోర్డులో ఉన్న విద్యార్థులకు అన్యాయం అవుతుందా అంటే రద్దు చేస్తే వాళ్ళని సాధారణ పాఠశాలలో చేర్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు పంపింది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో మనకి ఇది ఓల్డ్ న్యూస్ వాస్తవంగా. సో మన డౌట్ క్లియర్ చేసుకున్నాము. సో జమ్మూ కాశ్మీర్లో మనకి 10% రిజర్వేషన్లు అయితే సో ఆమోదించబడింది. అయితే ఎవరికి ఇది 10 అంటే ఫస్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో మనకి ఇంతకుముందు ఎస్టీలు గుజ్జర్లు అని చెప్పేసి ఉండే. సో గుజ్జర్లు బకర్వాల్ అని చెప్పేసి ఉండే, గుజ్జర్లు అండ్ బకర్వాల్ అని చెప్పేసి ఉండే. అయితే వీళ్లకు 10% ఉన్నది. ఇప్పుడు అదనంగా మనకి ఇటీవల ఎస్టీ హోదా ఇచ్చారు. ఎవరెవరికి? పహారీ వాళ్ళకి, పద్దారి, కోలీస్ అండ్ గడ్డ బ్రాహ్మణ్ అని చెప్పేసి ఈ 4గురికి ఎస్టీ హోదా ఇవ్వడం జరిగింది. సో 4గురికి కలిపి 10% కల్పిస్తున్నామని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ గుజ్జర్లు బకర్వాళ్ళకు ఉన్న 10%కి అదనంగా ఇంకొక 10%ని ఈ 4గురికి ఇస్తుంది. మనం పేపర్ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ పహారీ మాత్రం ఇవ్వడం జరిగింది, బట్ పహారీ కాదు, పహారీతో పాటు పద్దారి, కోలి, గడ్డ బ్రాహ్మణ అని చెప్పేసి ఈ 4గురికి 10% అప్లికేబుల్ చేస్తున్నాము. ఇక్కడ మనకు 2 కేటగిరీస్ ఉన్నాయటండి. ఈ ఎస్టీ లోపల చూస్తే మొత్తం 20 కదా. ఈ 10 అనేది ఫస్ట్ గుజ్జర్లు బకర్వాళ్ళకు అయితే ఈ 10 అనేది ఈ 4 తెగల కోసం అని చెప్పేసి అప్లికేబుల్ చేస్తున్నారు. దీంతోపాటు మనకి సో బీసీ కూడా 4% ఉండే, దీన్ని ఇంకొక 4 అనేది పెంచి మొత్తం మీద 8% చేయడం జరిగింది. అందులో ఓబీసీ కులాలని చెప్పేసి కొత్తగా 15 కులాలు చేర్చారు. ఎస్టీ వాళ్ళకి 10 పెంచింది, ఓబీసీ వాళ్ళకు 4 పెంచింది. సో ఎస్టీ వాళ్ళకు 20 అయిపోయింది, ఓబీసీ వాళ్ళకు 8 అయిపోయింది. అయినప్పటికీ మనకి సో 50% క్యాప్ లిమిట్ ఉల్లంఘన చేస్తుందా అంటే ఈ పెంపు అనేది నో అని చెప్పొచ్చు. వై? బికాజ్ మనకి ఈ మొత్తం చూస్తే 50% వస్తుంది. ఈ పెంచిన ఎస్టీ 10%, ఓబీసీ 4% కలుపుకున్నా కూడా జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్లు అనేది 50% వస్తుంది కాబట్టి సో మన ఉల్లంఘన కాదు. అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి 10% ఉన్నది. అది అదనంగా మనకు ఈ 50% క్యాప్ లిమిట్ అనేది సో ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఈ 3 కలిపితేనే 50% మించొద్దు. అంటే మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ని మినహాయింపు చేస్తున్నాము. అది కాకుండా 50% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ కేసు మనకు జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి మాత్రమే 50% క్యాప్ అప్లికేబుల్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు సో లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కేసు వస్తుంది. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ తెగలు అయిన పహారీ, పద్దారి, కోలి, గడ్డ బ్రాహ్మణ వీళ్ళకి 10% పెంచడం జరిగింది. ఇంతకు ముందున్న 10% అనేది ఓన్లీ ఫర్ గుజ్జర్లు బకర్వాల్ కోసం మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇది క్లియర్, ఎటువంటి డౌట్ లేదు. సో అవన్నీ మనకి పాలిటీ ఆర్టికల్స్ 3-4 వార్తల్లో వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది.
వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ జరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్ నియామకం చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ మనకి. ఇంతకుముందు ఎన్ఐఏ కదా, ఇప్పుడేమో ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పేసి ఉన్నది. సో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి డైరెక్టర్ జనరల్గా మనకి పీయూష్ ఆనంద్ అని చెప్పేసి వచ్చిండు. సో మన ఎన్డీఆర్ఎఫ్ చూస్తే గిట్ట 2006లో మనం దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాము. 2005 చట్టం ద్వారా అని చెప్పేసి చూసుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి 2005లో మనకు వచ్చింది. దాని ప్రకారం 2006లో మనము ఎన్డీఆర్ఎఫ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటు టైంలో చూస్తే మనకి మొత్తం బెటాలియన్స్ 8 ఉండే, ఇప్పుడు 16 అని చెప్పేసి ఉన్నాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. ఇంతకుముందు టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ప్రశ్న వచ్చింది. సో 16 చూస్తే మనకి బీఎస్ఎఫ్ ఒక 4 ఉన్నాయి, సిఆర్పిఎఫ్ 3 ఉన్నాయి, ఐటీబీపీ 4 ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ 2 ఉన్నాయి, ఎస్ఎస్బి 2 ఉన్నాయి, అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి 1 ఉంది. వీళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ చూస్తే నాగపూర్లో అయితే కనిపిస్తుంది. అయితే 12 ఉండే మనకి ప్లస్ 4 పెరిగినాయి కదా, ఆ 4 ఎక్కడ అంటే ప్రశ్న వస్తే రావచ్చు. ఐటీబీపీ 2 పెరిగినాయి. ఉత్తరాఖండ్లో మనకి హల్ద్వాని అని చెప్పేసి ఉన్నది. సెకండ్ది హెచ్పి లోపల మండి అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో 1 పెరిగింది కదా, అది ఢిల్లీ లోపల మనకి పెరిగింది. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ లోపల సాంబా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి 4వది పెరిగింది. సో మొత్తం మనకి 8 ఉండే 12 అయిపోయినాయి, 16 అయిపోయినాయి. ఈ 16లో చివరి 4 ప్లేసెస్ మనకి ఎగ్జామ్లో తరచుగా వస్తుంది కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ అని చెప్పేసి, నెక్స్ట్ హెచ్పి అని చెప్పేసి, ఢిల్లీ అని చెప్పేసి, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఐఐటి మండి మనము పొద్దున డిస్కస్ చేసినాము. సో ఐఐటి మండి అని చెప్పేసి మనకు వచ్చింది కదా, ఎందుకు వచ్చిందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఐఐటి మండి అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఎందుకోసం వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక 2 మనకి వార్తల్లో ఉన్నాయి విపత్తుల లోపల. పాపువా న్యూ గిని అని చెప్పేసి భూకంపం వచ్చింది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ మన పిఎం గారు అవార్డు వచ్చిందని చెప్పేసి. ఎంత మనకు 6.9 అని చెప్పేసి రిక్టర్ స్కేల్ ఉన్నది. ఇక్కడ ఆ ప్రాంతం పేరు గుర్తుపెట్టుకోవాలి, తూర్పు సెపిక్ ప్రావిన్స్ అని చెప్పేసి ఉన్నది. సెపిక్ అనేది మనకు నది పేరు కూడా ఉన్నది, అక్కడనే సెపిక్ ప్రావిన్స్ ఉన్నది, సెపిక్ రివర్ అని చెప్పేసి ఉన్నది. సునామీ మనకి రాలేదని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ తరచుగా మనకి ఫ్రీక్వెంట్లీగా ఎర్త్ క్వాక్స్ కానీ ఓల్కాన్స్ కానీ వస్తాయని చెప్పేసి చూసుకోవాలి. సో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది రింగ్ ఆకారంలో ఉండదు, గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసి ఉన్నాము. నెక్స్ట్ చూస్తే డాలి అని చెప్పేసి మనకి ఒక నౌక పేరు అది. సో ఈ నౌక అనేది మనకు సో పటాప్కో అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నది పేరు. ఈ నది ఇక్కడ చూస్తే ఒక బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి పేరు మనకి ఫ్రాన్సిస్ స్కాట్ కీ అని చెప్పేసి ఉన్నది. ఈ బ్రిడ్జిని ఈ నదిలో, సో ఇది బ్రిడ్జి పేరు ఫ్రాన్సిస్ స్కాట్ కీ అని చెప్పేసి, ఇది నది పేరు, నౌక పేరు. సో ఈ నౌక వెళ్ళి ఈ బ్రిడ్జిని ఢీకొంటే ఆ బ్రిడ్జి మొత్తం కూలిపోయిందని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. సో నౌక పేరేంటి మనకి డాలి అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని గ్రీస్ ఓషన్ వాళ్ళు నిర్మాణం చేసిండ్రు, సినర్జీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నిర్మాణం చేసింది వేరు, మేనేజ్మెంట్ వేరు అని చెప్పేసి చూసుకోవాలి. ఇంతగానో అవసరం లేదు కానీ జస్ట్ నౌక పేరు, నది పేరు, బ్రిడ్జి పేరు, ఈ 3 మనకి అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పేసి మనకి ఇస్రో యొక్క ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉన్నది, అంతకుముందు కరెంట్ అఫైర్స్లో ఉన్నది. సో ఎవ్రీ ఇయర్ మనకి సమ్మర్లో దీన్ని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు మనకి వార్తల్లో ఉంటుంది స్టార్ట్ అనే ప్రోగ్రామ్. ఏంటి ప్రోగ్రామ్ అంటే స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఇస్రో యొక్క కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి యూజీ స్టూడెంట్స్కి మరియు పీజీ వాళ్ళకి అప్లికేబుల్ చేస్తాం. ఫిజికల్ సైన్స్ను టెక్నాలజీ సబ్జెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేబుల్ చేస్తున్నాం. యూజీలో ఫైనల్ ఇయర్, పీజీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో యువతలో ఈ అంతరిక్షం పట్ల అట్రాక్ట్ చేయాలని చెప్పేసి లక్ష్యంతో స్టార్ట్ అనే ప్రోగ్రామ్ని ఇస్రో ఇంప్లిమెంట్ చేస్తుంది. యూజీ ప్లస్ పీజీ వాళ్ళకి అని చెప్పేసి సబ్జెక్ట్ ఏంటి మనకి ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి, దాంతోపాటు మనకి టెక్నాలజీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ ఇది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర పహరేదార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నేమ్ ఏంటి మనకు సముద్ర
పహేరేదార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పహేరేదార్ ఏంటిది అంటే పొల్యూషన్ కంట్రోల్ వెజల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే కాలుష్య నియంత్రణ నౌక అని చెప్పేసి భారతదేశంలో రెండవది. ఫస్ట్ది ఏంటి అంటే సముద్ర ప్రహరీ అని చెప్పేసి ఉన్నది. సముద్ర ప్రహరీ అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. డిఫెన్స్లో మనకి క్వశ్చన్స్ అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సముద్ర పహీర్దర్ అనే నౌక ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఫిలిప్పీన్స్కి చేరుకుందట. సో మనీలా బే అని చెప్పేసి చేరుకున్నది. ఎందుకోసం అంటే ఏషియన్ కంట్రీస్కి మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి కదా, ఆ 10 కంట్రీస్కి మారిటైమ్ పొల్యూషన్ కంట్రోల్లో హెల్ప్ చేస్తుందట. ఫిలిప్పీన్స్ పోయింది, నెక్స్ట్ వియట్నాం కూడా పోతుంది, ఆ నెక్స్ట్ మనకి బ్రూనై పోతుంది. సో మొత్తం 10 కంట్రీస్ లోపల ఫిలిప్పీన్స్, వియట్నాము, బ్రూనై 3 కంట్రీస్లో వెళ్ళి ఏషియన్ కంట్రీస్కి హెల్ప్ చేస్తుందని చెప్పేసి చూసుకోవాలి. సో ఐఎన్ఎస్ కాదు, ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర పహేరేదార్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సముద్ర ప్రహరీ ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్, సముద్ర పహేరేదార్ అని చెప్పేసి సెకండ్ పొల్యూషన్ కంట్రోల్ అని చెప్పేసి చూసుకోవాలి. మన మార్నింగ్ క్లాస్లో ఈ ఫిలిప్పీన్స్ వచ్చింది, వియట్నాం వచ్చింది కదా. ఎందుకోసం మనము ఫామ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ని యుఎన్ఈపి ఆధ్వర్యంలో మనం స్టార్ట్ చేసుకున్నాము. ఈ ఫామ్లో మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి. అందులో ఇండియా వస్తుంది, ఒక 3 కంట్రీస్ అని చెప్పేసి ఏషియన్ కంట్రీస్ వస్తాయి. ఫిలిప్పీన్స్ వస్తుంది, వియట్నాం వస్తుంది, సో ఇంకొకటి చూస్తే మనకు లావోస్ అని చెప్పేసి వస్తుంది. సో లావోస్ అని చెప్పేసి వస్తుంది. సో ఇంకో 3 మనకి ఏముంటాయి, కెన్యా ఉంటుంది, ఈక్వెడార్ ఉంటుంది, ఉరుగ్వే అని చెప్పేసి ఉంటాయి. 7 కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఫామ్ ఇనిషియేటివ్ అంటే మనకి సో ఈ ఆగ్రో కెమికల్స్ యొక్క నివారణ కోసం అని చెప్పేసి వ్యవసాయ రంగంలో ఈ రసాయనాల కాలుష్యం ఉండద్దు, ప్లాస్టిక్ కాలుష్యం ఉండద్దు అని చెప్పేసి మనం ఈ గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ గాజాలో మనకి రంజాన్ మాసం వస్తుంది కాబట్టి, సో ముస్లిమ్స్ కాబట్టి కాల్పుల విరమణ చేయాలని చెప్పేసి సెక్యూరిటీ కౌన్సిల్ వెరీ ఫస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. సో దీనికి 14 కంట్రీస్ ఆమోదించినాయి. ఓన్లీ 1 కంట్రీ అమెరికా వ్యతిరేకంగా ఓటు చేయలేదు, కానీ అబ్స్టెయిన్డ్ అంటే ఓటింగ్కి దూరంగా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం మనకు 5 కంట్రీస్ ప్లస్ 10 కంట్రీస్ మొత్తం ఎంత ఉంటాయి, 15 కంట్రీస్ ఉంటాయి. ఇవి మనకు పర్మనెంట్ మెంబర్షిప్ కలిగి ఉంటాయి, వీటో పవర్ ఉంటాయి. ABCFR అని చెప్పేసి పిలుస్తాం. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పేసి 10 కంట్రీ ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి 2 ఏళ్ళకు గాను అవి ఎన్నికవుతాయి. సో ప్రజెంట్ ఇండియా లేదు, 21-22 ఇయర్లో ఉండే. సో ఇండియా లేదు కాబట్టి మనకి పెద్దగా ఇప్పుడు అవసరం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ చూస్తే 14 కంట్రీస్ అనుకూలంగా ఓటేసినాయి విరమణ చేయాలని చెప్పేసి, ఒక కంట్రీ మాత్రం దూరంగా ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇది వీటో చేయలేదు. సో వ్యతిరేకంగా ఓటు వేస్తే గిట్ట వీటో చేసినట్టు, వీటో చేయలేదు కాబట్టి ఈ రంజాన్ మాసంలో 3-4 డేస్ మనకి విరమణ చేస్తే చేయవచ్చు. సో నెక్స్ట్ చూస్తే ఇది అమూల్ సంస్థ మనకి మిల్క్ ఫేమస్ కదా. సో వెరీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో సెంటర్ని ఓపెన్ చేస్తుంది అమెరికా లోపల. సో దీంతో ఇది లింకప్ అయిందంటే మిషిగాన్ సంస్థను లింకప్ అయ్యి అమెరికాలో వెరీ ఫస్ట్ టైం తన సెంటర్ని ఓపెన్ చేస్తుంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు, మనకు వర్గీస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఆయన కూడా ఈ అమూల్ యొక్క స్థాపనలో కీలక పాత్ర పోషిస్తాడు. నెక్స్ట్ కుటుంబశ్రీ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దగ్గర, రైట్. ఈ లఖ్పత్ దీదీ కార్యక్రమానికి PM మోడీ గారికి స్ఫూర్తి ఎవరు అంటే ఈ కుటుంబశ్రీ అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కేరళలో వెరీ ఫేమస్. 23rd ఇయర్లో 25 ఇయర్స్ పూర్తి చేసుకుంది. 1998లో ఏర్పాటైంది. ఇట్ ఈస్ ద వెరీ ఫేమస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ కేరళ అని చెప్పేసి పిలుస్తున్నాం. లఖ్పత్ దీదీ ప్రోగ్రామ్ అనేది సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క స్ఫూర్తి తీసుకునే మన PM మోడీ గారు స్టార్ట్ చేశారు. సో కుటుంబశ్రీ లంచ్ బెల్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో వెజ్ నాన్ వెజ్ అనేది ఇంటికే పంపిస్తారట వాళ్ళు. మనము ఒక మొబైల్ యాప్ ఉన్నది, ఆ మొబైల్ యాప్లో ఆర్డర్ చేస్తే ఇంటికే పంపిస్తారట. సో వెజ్కి 60 రూపాయలు, నాన్ వెజ్కి 90 రూపాయలు అని చెప్పేసి ఉన్నది. సో 2 లివర్స్ ఎక్స్ట్రా లాంటి ఇక్కడ ఏం లేదు, 90 రూపాయలకే ఇస్తున్నారు. నెక్స్ట్ అబెల్ ప్రైజ్ వెరీ ఫేమస్ స్కీమ్ ఇది, ప్రైజ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మన మ్యాథమెటిక్స్ రంగంలో నోబెల్ అని చెప్పేసి దీన్ని కీర్తిస్తాము. సో నార్వేజియన్ సంస్థ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి వచ్చింది అంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి మిచెల్ తలగ్రాండ్కి వచ్చింది. సో ఫ్రెంచ్ నుంచి 5వ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తామట.
ఎలా మనకు గుర్తుంటుంది అంటే, సో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి తల చాలా పెద్దగా ఉంటుంది, తల గ్రాండ్ అని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఇటీవల మనకి వార్తల్లో ఉంది, ప్రిట్జికర్ బహుమతి అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేమో సో మనకి ఈ నిర్మాణం లోపల నోబెల్ బహుమతి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇట్ ఈస్ ద నోబెల్ ఇన్ఫ్యాక్ట్ మనకు ఇది జపాన్కి వచ్చింది. ఇది అని పేరు వచ్చేసి చూస్తే రికెన్ యమమోటో అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఆర్కిటెక్చర్ రంగం లోపల నోబెల్ అని చెప్పేసి పిలుస్తున్నాం ఈ ప్రిట్జికర్ బహుమతిని. ఎబెల్ ప్రైజ్ అనేది మ్యాథ్స్లో నోబెల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ మ్యాథ్స్లో నోబెల్ ఏమో మనకి ఎబెల్ ఏమో వచ్చింది, మిచెల్కి వచ్చింది. ఎబెల్, మిచెల్ సేమ్ పేర్లు కనిపిస్తున్నాయి. ప్రిట్జికర్ బహుమతి ఏమో మనకు రికెన్ యమమోటో అని చెప్పేసి జపాన్కి వచ్చింది. ఈయన జపాన్ నుంచి 9th పర్సన్ అండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్కిటెక్చర్లో నోబెల్ ప్రిట్జికర్ అయితే, మ్యాథ్స్లో నోబెల్ అని చెప్పేసి ఎబెల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండు వెరీ ఫేమస్ అవార్డు. నెక్స్ట్ నియామకాలు చూస్తే మనకి నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ వార్తల్లో ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయండి. ఇందులో ఈ లాస్ట్ రాయబార్లు స్కిప్ చేసినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఈ 8 నియామకాలు వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ చూస్తే మనకి సైమన్ హారిస్, ఇది మన కరెంట్ అఫైర్స్. వాస్తవంగా మీరు నోట్స్ అబ్జర్వ్ చేస్తే 3-4 డేస్ బ్యాక్ మన అపాయింట్మెంట్స్లో కనిపిస్తుంది. నోట్స్ షేర్ చేసినా కానీ క్లాస్లో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐర్లాండ్ యొక్క అతిపిన్న వయస్కులైన ప్రధానమంత్రిగా నియామకం పొందిండు. 3-4 డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఇది వాస్తవంగా మనకు. సో మన ఇండియా సంతతి అయిన ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. సో ఆ నేమ్ ఏంటి మనకు, లియో వరద్కర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సూరత్ డైమండ్ బోర్స్ యొక్క చైర్పర్సన్గా మనకు గోవింద్ ధోలకియా అని చెప్పేసి నియామకం పొందిండు. ఈ డైమండ్ బోర్స్ను చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ఆఫీస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ డైమండ్ యొక్క ఆఫీస్ని ముంబై నుంచి, డైమండ్ యొక్క వ్యాపారాన్ని ముంబై నుంచి సూరత్కి రావాలని చెప్పేసి దీన్ని మనం కట్టుకున్నాం. సూరత్ డైమండ్ బోర్డ్స్ యొక్క చైర్పర్సన్ కాబట్టి, అతిపెద్ద ఆఫీస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గోవింద్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ తుంగభద్ర బోర్డు చైర్పర్సన్గా వీరేంద్ర శర్మ అని చెప్పేసి వచ్చిండు. సో మనం జాగ్రఫీలో డిస్కస్ చేయాలి. వాస్తవంగా వీరేంద్ర శర్మ అని చెప్పేసి తుంగభద్ర బోర్డు అని చెప్పేసి వచ్చిండు. సో గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక, ఏపీ ప్లస్ తెలంగాణ 3 రాష్ట్రాల కోసం అని చెప్పేసి తుంగభద్ర బోర్డు ఏర్పాటు చేశారు. తుంగభద్ర 2 రివర్స్ యొక్క కలయిక, తుంగ ప్లస్ భద్ర అని చెప్పేసి పిలుస్తున్నాం. కర్ణాటకలోని వరహాకొండలో జన్మిస్తుంది. మహారాష్ట్ర లేదు మనకు, సో ఏపీ గుండా తెలంగాణ గుండా వస్తుంది. సో ఇక్కడ వెరీ ఫేమస్ మనకి తుంగభద్ర. దీన్ని పురాతన నామం ఏంటని చెప్పి ప్రశ్న వస్తుంది. పంప అని చెప్పేసి పిలుస్తున్నాం. రామాయణంలో దీని యొక్క ప్రస్తావన కనిపిస్తుంది, పంప అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకి హంపి అని చెప్పేసి నగరం ఉంటుంది కదా, సో అది ఈ నది ఒడ్డున ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు పోర్చుగల్ నూతన ప్రధానమంత్రిగా చూస్తే లూయిస్ మాంటెనెగ్రో వచ్చిండు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ అధిపతి మన ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పవన్ సరిపోతుంది, పవన్. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు మనకి, సత్య నాదెల్లా. అతను ఇండియనే, ఇతను కూడా ఇండియనే. నెక్స్ట్ ఇవి రెండు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, NDRF కానీ NIA కానీ. సో మనకి ఇది పాలిటీ వచ్చింది, ఇదేమో డిజాస్టర్లో వచ్చింది కాబట్టి అవసరం లేదు. రాయబార్లు చూస్తే మనకి రాష్ట్రపతి నియామకం చేస్తారు. అభయ్ ఠాకూర్ అని చెప్పేసి మయన్మార్లో ఉన్నాడు. సౌమేందు బాగ్చి అని చెప్పేసి ఇరాక్ రాయబారి. అభిలాషా జోషి అని చెప్పేసి చీలీ రాయబారి. సో ఈ ముగ్గురు మనకి అవసరం లేదు, కానీ ఇటీవల మనము రష్యా రాయబారి అని చెప్పేసి ఎవరు, ఇన్ఫ్యాక్ట్ వినయ్ కుమార్ అని చెప్పేసి ఉన్నాడు. సో వినయ్ కుమార్ అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి. కొద్ది వరకు మయన్మార్ అవసరము, సరిహద్దు కంట్రీ కాబట్టి. మనకి ఇరాక్ను చీలీ పెద్దగా అవసరం లేదు. సో మనకి వార్తల్లో కనిపించినప్పటికీ స్కిప్ చేయవచ్చు కొన్ని అంశాలని. అయితే సో ఇట్లా మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా, సో కామెంట్ చేయండి. సో మనము పేపర్ చూస్తాము, ఈ కరెంట్ అఫైర్స్ అని తెలుసు, బట్ ఇది మనము రాదని చెప్పి స్కిప్ చేస్తాము. ఎగ్జామ్ హాల్లో వెళ్ళిపోతాము, ఎగ్జామ్ హాల్లో అదే కనిపిస్తుంది. అరే మనం అప్పుడు చూసినాం కదా, స్కిప్ చేసినాం అని చెప్పేసి ఎప్పుడైనా మీకు అనిపించిందా, అది కామెంట్ చేయండి. సో 3 మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్దగా అవసరం ఉందా అంటే మయన్మార్ వరకు కంపల్సరీ అవసరము. సో నెక్స్ట్ వీళ్ళంతా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 1 2 సో 1 2 3 4 5 ఉన్నారు. ఒకసారి చూసుకోండి ఎందుకోసం అని చెప్పేసి, మీకు నోట్స్ ఇస్తున్నాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అందులో మనకు కొన్ని ఫేమస్ చూస్తే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఒకటి ఫేమస్ అండి.
సో మనకి రుబీ థానీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మిస్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటున్న ఫస్ట్ సౌదీ లేడీ అండి. సో వెరీ వెరీ ఫేమస్. సౌదీ అరేబియా మనకి వార్తల్లో ఉంటుంది. సో ఇటీవల మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము సౌదీ అరేబియా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రీఫార్మ్ చేస్తుంది. అందులో భాగంగా వెరీ ఫస్ట్ టైం అందాల పోటీల్లో సౌదీ మహిళ అంటే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సో మిగతా ఒకసారి చూసుకోండి పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి ఎందుకు వార్తల్లో ఉన్నారని చెప్పేసి. స్పోర్ట్స్ ఇది మనం డిస్కస్ చేసిన అంశం ఒకటి ఏంటిదంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ అనేది లెబనాన్లో జరుగుతుంది. సో ఇది 2 కేటగిరీలు ఉందండి, మనకు కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇది ఫస్ట్ అట, ఇదేమో సెకండ్ అట. సో 2 అని చెప్పిస్తుంది కదా. 2 హోస్ట్ చేసేది లెబనాన్ మనకి బీరూట్ ప్రాంతమే. అయితే 1-2 అని చెప్పేసి ఉన్నది. 1 సింగిల్స్లో ఇండియన్స్కి వచ్చింది. సత్యన్ వెరీ ఫేమస్, ఫస్ట్ ఇండియన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. గెలిచింది ఎవరి మీద? ఇండియన్స్ మీదనే. మానవ్ వికాస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో WTT ఫీడర్ పురుషుల సింగిల్స్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరంటే మన సత్యన్ అని చెప్పేసి వస్తాడు. వెరీ ఫేమస్ క్వశ్చన్. సత్యన్ జ్ఞానశేఖర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది 1 కేటగిరీ. 2 కేటగిరీలో మనకి మహిళలకు వచ్చింది ఆకుల శ్రీజ, తెలంగాణ అని చెప్పేసి చూసుకోవాలి. ఈమె తెలంగాణ బిడ్డ కాబట్టి సో TSPSC ప్రశ్న ఎలా ఇస్తుందంటే ఇటీవల వరల్డ్ టేబుల్ టెన్నిస్ బీరూట్ గేమ్లో ఆకుల శ్రీజ బంగారు పథకం గెలుచుకున్నది. ఈమె విజయం సాధించింది వీళ్ళపైన అని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి సో లగ్జెంబర్గ్ అని చెప్పేసి చూసుకోవాలి. సారెడ్డి నుట్టి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో బీరూట్ వేరు, బీరూట్ 2 వేరు. బీరూట్ 1లో మన శ్రీజకి రాలేదు, ఓడిపోయింది ఆమె. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మిక్స్డ్ డబుల్స్లో మనకు వచ్చింది ఇక్కడ బీరూట్ 1లో. బీరూట్ 2లో చూస్తే మనకి మెన్స్కి డబుల్స్ వచ్చింది. సో వాళ్ళ పేర్లు ఒకసారి చూసుకుని సరిపోతుంది. సింగిల్స్ మాత్రం చూసుకోవాలి. బీరూట్ 1లో మెన్స్కి వస్తే బీరూట్ 2లో ఉమెన్స్కి వచ్చింది. నెక్స్ట్ ఈ రిపోర్ట్స్ అనేది పెద్దగా అవసరం లేదు, కానీ ఒకసారి చూసుకుంటే మనకి ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ప్రపంచంలో దేశాల వారీగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళ జాబితా అని చెప్పేసి వ్యక్తుల వారీగా ఇచ్చిండు, దేశాల వారీగా నగరాల వారీగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చింది, ఒకసారి చూసుకోండి. ముంబై అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సో బిలియనరీస్ చూస్తే గిట్ట ముంబై ఎక్కువ ఉన్నది. బీజింగ్ నెంబర్ 2 అని చెప్పేసి ఆసియాలో పిలుస్తాం. ప్రపంచంలో ఫస్ట్ చూస్తే న్యూయార్క్ అని చెప్పేసి ఉన్నది. వ్యక్తులు మనకి ఎలాన్ మాస్క్ అని చెప్పేసి ఉన్నాడు. ఆసియాలో ఫస్ట్ అంటే మన ముఖేష్ అంబానీ వస్తాడు, 10th ప్లేస్ అని చెప్పేసి ఉన్నది. సో దేశాలు చైనా, USA, ఇండియా కదా. అయితే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొత్తగా వచ్చిన వారి లిస్ట్ చూస్తే ఇండియా నెంబర్ 2 వస్తుంది. ఓవరాల్ లిస్ట్లో నెంబర్ 3 ఉంటే కొత్తగా వాళ్ళ లిస్ట్లో మాత్రం నెంబర్ 2 అని చెప్పేసి చూసుకోవాలి. ఇది బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ లోపల LIC అయితే అత్యంత వాల్యూ కలిగిన బ్రాండ్గా రికార్డు సృష్టించింది బీమా లోపల. నెక్స్ట్ చూస్తే విలువైన ఇన్సూరెన్స్ బ్రాండ్గా, ఇన్ఫ్యాక్ట్ ఇదేమో శక్తివంతమైన బ్రాండ్, ఇదేమో విలువ అంటే మనకి వాల్యూ పరంగా చూస్తేనేమో చైనాది పింగ్ యాన్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ రిపోర్టు, ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు హిందూ పేపర్లో మాత్రమే వచ్చిందండి ఇవాళ. నేను గ్రూప్లలో షేర్ చేసి ఉన్నా. సో ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ని ILO సంస్థ ఉన్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. ఈ సారాంశం మొత్తం ఏంటిదంటే మొత్తం మీద అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్ లోపల ఎక్కువ మంది అన్ఎంప్లాయ్ ఉన్నది యువతనే. 83% మంది యువతేనట. విద్యా స్థాయి పెరుగుతూ ఉంటే నిరుద్యోగ స్థాయి కూడా దాంతోపాటు పెరుగుతూ ఉన్నదట. సో ఇట్లా మనకు ప్రశ్న వస్తుందండి స్టేట్మెంట్ రూపంలో. హైయెస్ట్ మనకు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో గ్రాడ్యుయేట్స్లో ఉందట. అందులో కూడా ఉమెన్స్లో ఎక్కువ ఉన్నది. ఉమెన్స్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందంటే మనకి శ్రామిక భాగస్వామ్యం తక్కువ ఉన్నట్టు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది వర్క్ చూస్తే ఎక్కువ మనకి ఇన్ఫార్మల్గా వర్క్ చేస్తున్నారు. ఈ ఫేమస్ రిపోర్ట్ వై బికాస్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ILO కాబట్టి చూసుకోవాలి. కొన్నిసార్లు రిపోర్ట్ నేమ్ ఇచ్చి సంస్థ పేరు కూడా నేరుగా అడగవచ్చు. నెక్స్ట్ తెలంగాణ అంశాలు ఇవి. ఏపీ వాళ్ళకి అవసరం లేదు. కళ్యాణ్ చాళుక్యుల శాసనం అనేది మనకు సో మహబూబ్నగర్ డిస్టిక్ లోపల గంగాపురం వద్ద లభ్యమైంది. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ హైకోర్టు యొక్క న్యూ బిల్డింగ్ మనకు సో రంగారెడ్డి డిస్టిక్ లోపల బుద్వేల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు CJI గారు శంకుస్థాపన చేస్తున్నాడు. ఇది మా ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇన్ఫ్యాక్ట్ బోర్డుగా ఉంటే మనకి అంటే బోర్డు ఉంటే ఎక్కువ ఎఫెక్ట్గా చెప్పవచ్చు. ఈ యాప్లో మనకి అంత అలవాటు లేదు కాబట్టి మామూలుగా చూసి ఇన్ఫ్యాక్ట్ బై హార్ట్ లాగా అనిపిస్తుంది. బట్ ఇందులో చూస్తే మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే ఆర్టికల్స్ కూడా ఏం లేవండి. ఎక్కువ మనకి ఈరోజు చూస్తే
నియామకాలు బాగా ఫోకస్ చేయండి. ఎబెల్ ప్రైజ్ బాగా ఫోకస్ చేయండి. తర్వాత సో నియామకాలు ఎబెల్ ప్రైజ్ డిఫెన్స్లో మనకి సముద్ర పెహర్దర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ నౌక ఫోకస్ చేయండి. అంతే అండి. ఇవాళ ఫేమస్ అంటే మనకి నియామకాలు, అవార్డ్స్, ఇవి రెండు అయితే బాగా ఫోకస్ చేయండి. ఈ స్పోర్ట్స్లో కూడా ప్రశ్న వస్తే రావచ్చు. మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ అని చెప్పేసి ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఈరోజు మోస్ట్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి బోర్డు లేకపోయినా ఇబ్బంది అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ సాయంత్రం బోర్డు మీద చేసే ప్రయత్నం చేద్దాం.